సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేసేందుకు ఖాతాలో సిద్ధంగా ఉంచిన 7,500 కోట్ల రూపాయలు ఏమయ్యాయో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా దర్బారాన్ని మొదట్లో హడావిడి చేసిన సీఎం మంత్రులు ఇప్పుడు అటువైపు వెళ్లడం లేదని నిప్పులు చెరిగారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే పదవులు ఎందుకంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 1989 నుండి కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి కార్యకర్తగానే పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు మరి ఆయా పార్టీలకెళ్ళి సంచార రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పుస్తకాలలో చదవలేదు, నాకు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ పైన నీ మీద అనేకమైన కంప్లైంట్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడినరు, దీనిపైన ఎక్స్ప్లెనేషన్ అడిగినారు. అడిగితే నేను ఆ కంప్లైంట్ లేదో దాని గురించి నాకు వివరంగా తెలపండి, నేను ఎక్కడెక్కడ క్రమశిక్షణ తప్పి నాకు తెలిపండి అని అంటే ఇది మాకు నచ్చలేదు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి నేను సస్పెండ్ చేయడం జరిగింది. పరువు పోతుందని ఒక 6 పథకాలు తీసుకొచ్చాను. అంటే మేము మా పథకాలు చూసే ఓటేస్తామని ఆ పథకాలు ఎవడు అడగలే. మాకు ఉచిత కరెంటు కావాలని చెప్పి ఎవడు పోయి అడగలేదు, మాకు ఫ్రీ బస్సులు కావాలని ఎవడు పోయి అడగలేదు. మేనిఫెస్టో కమిటీ దగ్గర పోయింది అంటే ఖాళీలు నింపమన్నారు, మెగా డిఎస్సి నింపమన్నారు, 2008 క్వాలిఫైడ్ టీచర్స్ పోస్టులు ఏవైతే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందో దాని గురించి వాళ్ళు అడిగినారు. కానీ ఉచిత పథకాలు ఇవ్వాలి అడగలే, నువ్వే ఇస్తా అన్నావు, ఇయ్యాల దాకా నువ్వు ఇయ్యలే. కేసీఆర్ 2 రోజుల ఎన్నికల ముందు అందరి అకౌంట్లకు రైతు బంధు పైసలు వేద్దామనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఆపింది అకౌంట్లలో పడకుండా. మరి ఎన్నికలు కాగానే పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 కోట్లు నీ అకౌంట్లో ఉండాలి. ఎక్కడి పోయినాయి ఈ 7,000 కోట్ల రూపాయలు? ఎక్కడి పోయినాయి? ఎవరి అకౌంట్లో పోయినాయి? ఎవరికి బిల్లులు చెల్లించారు? రైతుల నోట్ల మట్టి కొట్టి ఏ కార్పొరేట్ కంపెనీ నోట్ల మీరు ఈ పైసలు కుక్కిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జీవోలు అనేది పేదల కోసం వెళ్ళాలి. జీవోలు బడాబాబులను బతికియడానికి మీకు వెళ్ళనికి లేదు. నా మీద నీ ప్రతాపం చూపెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంతమంది నోర్లు కొట్టుకుంటా ఇంతమంది బతుకు చేసుకుంటా మనం ఆ కుర్చీలలో ఉంటేంది లేకుంటేంది సార్, మన పదవులు అలంకరిస్తేంది అలంకరించకుంటేంది. కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పినాం. ప్రజా దర్బార్ అని పెద్ద పేరు ఒకటే రోజు వచ్చేది. ఒకరోజు సీఎం వచ్చిండు, 2వ రోజు మంత్రులు వచ్చిండ్రు, 3వ రోజు ఐఏఎస్ ఆఫీసులు వచ్చిండ్రు. ఇప్పుడు చెప్పరాశీలు తప్ప ఎవరు ఉంటలేడు. అందులో ప్రజాభవన్లా స్వీకరించడానికి ఫారాలు తీసుకోవడానికి చెప్పరాశీలు తప్ప ఎవరు ఉంటలేడు. కడుపు రగలదా ఇది? రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా కానీ నీ దగ్గరికి కానీ నీ మంత్రుల దగ్గర కానీ నేను ఒక బయోడేటా తీసుకురాలేదు, ఒక పేపర్ తీసుకురాలేదు, నాకు పదవి ఇవ్వమని చెప్పి అడగలేదు, నాకు నౌకరీ ఇవ్వమని అడగలేదు, నా పిల్లలకు ఏమన్నా మంచి చేయమని చెప్పి అడగలేదు. ఏ రోజు మేము నేను అడగలే. నేను అడిగిందల్లా మనం ఇచ్చిన మాట పైన నిలబడదామని చెప్పి అడిగినా, అదే నా తప్పు అయిపోయింది.